నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ప్రకృతికి ఆకుపచ్చ సౌందర్యహారం బెంగాల్ సుందర్బన్స్ ప్రాంతం. అందమైన ఆ దీవుల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వైద్యం అందని గ్రామసీమలున్నాయి. ఆ భూమిపుత్రుడైన ఓ అవిశ్రాంత వైద్యుడు దశాబ్దాలుగా వారి చెంతకే వెళ్లి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక ప్రపంచీకరణ ప్రభావంతో మనుగడే ప్రశ్నగా మిగిలిన చేనేతను ఆపద్బాంధవిలా ఆదుకున్నారు కర్ణాటకలో ఓ వస్త్ర పరిశోధకురాలు. అరుదైన ప్రాచీన డిజైన్లకు పునర్జీవం పోశారు. విభిన్న ప్రేరణా కథనాల సమాహారం జయహో మీకోసం. పశ్చిమ బెంగాల్ రక్షా కవచం సుమనోహర సుందర్బన్స్ ప్రాంతం. అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్ గా పర్యాటక ప్రపంచం ప్రశంసించింది. పేరెంతో ఘనమే కానీ అక్కడ దశాబ్దాలుగా పల్లెల్లో వైద్య సదుపాయాలే లేవు. అత్యవసర కేసులు వస్తే దిక్కే లేదు. తాను పుట్టిన గడ్డ మీద తన వాళ్ల ఆ జనఘోష అరుణోదయ మండల్ అనే ఓ ప్రజా వైద్యుణ్ణి కదిలించింది. విశ్రాంత జీవితంలోనూ అక్కడికి వెళుతూ ఆయన వారం వారం ఆ నిర్భాగ్యులకు అవిశ్రాంత సేవ చేస్తున్నారు. సుందర్బన్స్గా పిలుపులందుకునే సుందరవనాలు, మడ అడవుల రక్షా కవచాలతో సముద్రపాయలు, అందాల ఏకాంత దీవులు పర్యాటకులకు పెద్ద ఆకర్షకాలు. కానీ అక్కడ స్థానికులకు అంతకంటే ఆకర్షకుడు, ఆరాధ్యుడు ఒకరున్నారు. ఆయనే అరుణోదయ మండల్. తమ మేలు కోరి వచ్చే ఆ వైద్య నారాయుడిని వారంతా సుందర్బన్ కి సుజన్ అని అభిమానంతో పిలుచుకుంటారు. కోల్కతాలో ఉంటున్న ఆయన వారాంతాల్లో 160 కిలోమీటర్ల దూరం పయనించి వస్తారు. సుందర్బన్స్ లోని బంగ్లాదేశ్ సరిహద్దున హింగల్గంజ్ చేరుకొని తన క్లినిక్ లో వైద్య సేవలు అందిస్తారు. তারপরে কখনো আমি সরকারি চাকরি করবো এটা ভাবিনি. నేనెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. స్వతంత్రంగా ప్రాక్టీస్ కు ప్రాధాన్యమిచ్చాను. కోల్కతాలోని బిరాటిలో నా క్లినిక్ ను నెలకొల్పాను. వారాంతపు వైద్య శిబిరాల్లోనూ పాల్గొన్నాను. సమాజాన్ని ప్రభావితం చెయ్యాలంటే స్థిరమైన ఆరోగ్య సంరక్షణ అవసరమని గ్రహించాను. నేనింకా ఉత్తర బెంగాల్ తేయాకు తోటల్లో ఫోసెట్ సంస్థతో కలిసి పనిచేశాను. అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నదికి వరదలొచ్చి ఆనగట్ట పొంగింది. అందువల్ల నేను సుందర్బన్స్ కు తిరిగి వచ్చాను. అక్కడ ఒక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలన్న నా సంకల్పం మరింత బలపడింది. చరల్ ఖలీ గ్రామంలో డాక్టర్ మండల్ తన క్లినిక్ కు సుజన్ అని పేరు పెట్టారు. ఈ వైద్యశాలలో ఏటా సుమారు 12,000 రోగులను పరీక్షిస్తారు. కొందరు రోగులు ఎంతో దూరం నడిచి ఈ వైద్యశాలకు చేరుకుంటారు. డాక్టర్ మండల్ను సంప్రదించే రోగుల్లో గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, ప్రసూతి, శిశు వైద్య సలహాల కోసం వచ్చేవారే ఎక్కువ. ఎటువంటి ఫీజు తీసుకోరు. రోగులను పరీక్షించిన తర్వాత ఔషధాలు ఇచ్చి పంపిస్తారు. వైద్య శిబిరాలు పెట్టి రోగాలపై జనచేతన తెచ్చారు. సుందర్బన్స్ లోని చరల్ ఖలీ నా కార్యక్షేత్రమైంది. ఆ గ్రామంలోని మా పూర్వీకుల ఇంట్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. వైద్య సదుపాయం లేకపోవటానికి రవాణా సమస్యలే కారణం. నేను సొంత డబ్బు వెచ్చించి ఆ పల్లెలో 2 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ భవనానికి సుజన్ అని పేరు పెట్టాను. సుజన్ అంటే సజ్జనుడు లేదా సమాజానికి మంచి స్నేహితుడు. గత 25 ఏళ్లుగా నేను సుజన్ లో పనిచేస్తున్నారు. సమాజేర్ సుజన్ করে গড়ে তোলার জন্য డాక్టర్ మండల్ చరల్ ఖలీ గ్రామంలో 1953లో జన్మించారు. పేదలంటే ఉన్న ఆర్తి వైద్యుడిగా ఆయన కెరియర్కు ఆరంభగీతమైంది. హోమియో వైద్యుడిగా పనిచేసిన తాతగారు, గ్రామంలో పాఠశాలను నిర్మించిన తండ్రిని స్ఫూర్తిదాతలుగా భావిస్తారు. సామాజిక బాధ్యతలో తనకు వారి వారసత్వమే వచ్చింది. ప్రస్తుతం మండల్ తన కుటుంబంతో కోల్కతాలో నివసిస్తున్నారు. అయినా పుట్టిన గడ్డ మీద మమకారం, ఆ అనుబంధం అలాగే నిలిచాయి. నేను సుందర్బన్స్ లోనే పుట్టి పెరిగాను. నాకు మనసైన గ్రామం. నేనిక్కడ పనిచేసినప్పుడు ప్రభుత్వ వైద్య సదుపాయాలలేమిని గ్రహించాను. సుందర్బన్స్ తో నా మానసిక బంధం, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో లేకపోవటం నా ప్రయత్నాలన్నీ అక్కడే కేంద్రీకరించేలా చేశాయి. నన్ను ముందుకు నడిపించాయి. డాక్టర్ మండల్ కోల్కతా నేషనల్ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థి. తర్వాత డాక్టర్ బీసీ రాయ్ మెమోరియల్ హాస్పిటల్లో కొంతకాలం ఉద్యోగం చేశారు.
కానీ మనసు ఆగలేదు. పేద ప్రజల కోసం బిరాటిలో ప్రాక్టీస్ పెట్టారు. 2000 సంవత్సరంలో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ అంతరాలను తగ్గించేందుకు హింగల్గంజ్లో వైద్యశాలను ప్రారంభించారు. వైద్యం లేక బాధపడే రోగులు కళ్ల ముందు మెదులుతుంటే సమాజానికి తిరిగివ్వటం నైతిక బాధ్యతగా భావించారు. వారి సేవకు అంకితమయ్యారు. నేనెంత మంచి విద్యార్థినో నాకు నేనుగా చెప్పటం బావుండదు, కానీ అంకిత భావంతోనే చదివాను. మా గ్రామంలో కొత్తబడిలో చదివాను. తరగతిలో నేనే టాపర్. చదువును ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివాను, పని చేశాను. కోల్కతా నేషనల్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చేశాను. పట్టా పుచ్చుకున్న తర్వాత నగరంలోని బిరాటిలో ఉదయం మధ్యాహ్నం ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య శిబిరాలు నిర్వహించారు. మెడికల్ క్యాంప్ కొడతాం. వయస్సు అంకెల సంఖ్య, అది శరీరానికే కాని ఉరకలేసే ఉత్సాహానికి గీటురాయి కాదు. 7-10 వయస్సులోనూ డాక్టర్ మండల్ ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారు. సుందర్బన్స్ భౌగోళిక పరిస్థితి సవాళ్లతో కూడి ఉంటుంది. కనీస మౌలిక సదుపాయాలతో అనుసంధానించిన దీవుల సముదాయమది. అత్యధికుల్లో పోషకాహార లోపం ఉంది. అంకితమైన 8 మంది సభ్యుల బృందం ఆయనకుంది. రోగ నిర్ధారణ సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి ఫిజియోథెరపీ ఇస్తారు. పాముకాట్లకు అత్యవసర చికిత్సలు, నవజాత శిశువుల కేసులు చూసేందుకు 16 పడకల సదుపాయంతో ఆస్పత్రిని విస్తరించాలని డాక్టర్ మండల్ భావిస్తున్నారు. পদ্মশ্রী দেওয়ার অনুষ্ঠানে పద్మశ్రీ పురస్కార ప్రదానోత్సవంలో ప్రధాని నన్ను సుందర్బన్స్ అభివృద్ధికి ఓ ప్రణాళిక రూపొందించి ఇవ్వమని ప్రోత్సహించారు. 2 కోట్ల రూపాయల విలువైన పథకాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ప్రధాని కార్యాలయం నాకు తెలియజేసింది. আমাকে প্রজেক্ট জমা দেওয়ার কথা বলা উচিত হয়নি বলে আমার মনে হয়. ప్రభుత్వ సహకారం లేకుండా డాక్టర్ మండల్ గత 2 దశాబ్దాలుగా ఒకే ఒక్కరిగా సేవలందిస్తున్నారు. సుందర్బన్స్ అంతటా వైద్య ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. కోవిడ్-19 లాక్డౌన్ల తర్వాత కూడా విరామం లేకుండా వైద్యం చేస్తూనే ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం, ఆయన అంకిత భావం, నిస్వార్థ నిర్విరామ సేవలు వేలాది జనులకు ఆరోగ్య భాగ్యం ప్రసాదించాయి. 2000 সালে আমি সুন্দরবনে কাজ শুরু 2020లో భారత ప్రభుత్వం నన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది నా జీవితకాల అంకిత భావానికి ప్రతిష్టాత్మక గుర్తింపు. ఈ అవార్డు కేవలం వ్యక్తిగత గౌరవం కాదు, నా కృషికి సామాజిక జాతీయ స్థాయి గుర్తింపు. এটাই আমার কমিটমেন্ট, এটাই আমার লক্ষ্য. ప్రపంచీకరణ ప్రభావం, అధునాతన మిల్లు వస్త్రాల వెల్లువ కారణాలు ఏవైనా ఓ దశలో ప్రాంతీయ చేనేత హస్తకళలు ప్రభావం కోల్పోయాయి. కొడిగట్టి కాలం ఒడికి చేరాయి. అలాంటి కష్టకాలంలో వస్త్ర పరిశోధన నిపుణురాలు హేమలతా జైన్ కన్నడ చేనేతల ఆశాజ్యోతిగా నిలిచారు. విదేశాల్లో కెరీర్ వదులుకొని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. పట్టెడంచు సహా 14 చీరల డిజైన్లకు పునర్జీవం పోశారు. చేనేతకు చేయూతనిచ్చి సాధికారత తెచ్చారు. వస్త్రం అంటే కేవలం ఆచ్ఛాదనకే కాదు, కప్పుకునే ఒక ఆత్మవిశ్వాసం కూడా. జీవన పోరాటంలో చేనేతల ఏకైక అస్త్రం. ప్రపంచీకరణ ప్రభావం, మిల్లు వస్త్రాల వెల్లువతో అనేక ప్రాంతాల్లో చేనేత రంగానికి గడ్డు పరిస్థితి ఎదురైంది. ఎన్నో విశిష్టతలున్న చేనేత శైలులు తూర్పుగాలులకు కొట్టుకుపోయాయి. నమ్ముకున్న నేత పరిశ్రమ మనుగడే ప్రమాదంలో పడిన వేళ అది. సరిగ్గా అప్పుడు బెంగళూరులో వస్త్ర పరిశోధకురాలు, డిజైన్ల నిపుణురాలు డాక్టర్ హేమలతా జైన్ రంగంలోకి వచ్చారు. అంతరించిన చేనేత వారసత్వ సంస్కృతి, కళల పునరుద్ధరణకు ఆమె అంకితమయ్యారు. స్థిర సంకల్పం, దృఢ నిశ్చయంతో ఆమె సాగిస్తున్న కృషి మరుగున పడిన విశిష్ట చేనేత కళలు వెలుగుచూసేందుకు కారణమైంది. ఈ దేశంలో నేతకళ చరిత్ర కానీ, నేత ప్రక్రియల వివరాలు కానీ క్రమబద్ధంగా డాక్యుమెంటేషన్ చేయలేదు. అక్కడి నుంచే నా చారిత్రక అధ్యయన పదం ప్రారంభమైంది. దేశమంతా అనేక వస్త్రాలకు భౌగోళిక గుర్తింపు అంశాలను రాయటంలో సహకరించాను. నా పరిశోధనలో భాగంగా బెళగావి వెళ్లాను. అక్కడ ఓ ఉపాధ్యాయుని నన్ను సౌందట్టి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ 85 వయసున్న ఓ దేవదాసిని పరిచయం చేశారు. పట్టెడ అంచు చీరలో ఆమె ఎంతో చూడచక్కగా అనిపించారు. నా PhDకి ఆ చీరనే అదే ఎంచుకున్నాను. కర్ణాటకలో ఒక మార్వాడి కుటుంబంలో పుట్టిన హేమలత
వస్త్ర పరిమళాల మధ్య పెరిగారు. తల్లి తండ్రిది వస్త్ర వ్యాపారం కావటంతో తనయది అదే అభిరుచయింది. అయితే మిల్లు నుంచి వెల్లువలా వచ్చిపడే దుస్తుల కంటే ఆమెను శ్రమైక సౌందర్యానికి ప్రతీకగా నిలిచే చేనేత వస్త్రరంగం ఆకట్టుకుంది. అందరూ అనుకున్నట్లు కుటుంబ వ్యాపారం చేపట్టక చదువు దిశగా మళ్లారు. గణిత శాస్త్రం చదివారు. తమ ప్రాంతంలో తన సామాజిక వర్గంలో ఆనాడు వృత్తి విద్యను అభ్యసించిన తొలి మహిళగా ఖ్యాతి పొందారు. సంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక పరిరక్షణపై ఉన్న ప్రేమ తన కెరీర్గా మారింది. So basically what we are doing is ప్రాథమికంగా మేము చేనేత మగ్గాలపై పనిచేస్తున్నాం. నూలును బ్లీచ్ చేయకుండా సహజ ప్రక్రియలతో ఉపయోగిస్తున్నాం. రంగులకు సహజ పదార్థాలు, ఎంజైమ్లు వాడుతున్నాం. మా రంగులు పర్యావరణ హితమైన వర్ణాలు. ప్రతి నేతకు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. మేము మందపాటి 2 పళ్ళులతో కూడిన రెడీ టు వేర్ చీరలను తయారు చేస్తున్నాం. వీటికి ఫాల్, బీడింగ్ అవసరం లేదు. 2 వైపులా ధరించవచ్చు. ఎలాగంటే 2 పళ్ళుల కాన్సెప్ట్తో రూపుదిద్దుతున్నాం. and we are working with the concept of 2 pallu. బెంగళూరులో గడిచిన బాల్యం, ముంబైలో చదువు ఆమెను ఉన్నతంగా తీర్చిదిద్దాయి. పట్టణవాసుల దృక్పథాలు, సంప్రదాయ విలువల మిశ్రమం ఆమెకు పరిచయమైంది. అమెరికాలో సహజ వర్ణాల వినియోగంపై రీసెర్చ్ ఫెలోగా చేసిన పరిశోధన ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విస్తృతం చేసింది. మన దేశంలో హస్తకళల వారసత్వ పరిరక్షణకు ఆమె నిబద్ధతను మరింత పెంచింది. ఈ దశలో 2014లో స్వదేశానికి తిరిగి వచ్చిన హేమలత బెంగళూరులో పునరుజ్జీవన సంస్థను ఆరంభించారు. As a technical study I used to teach. టెక్స్టైల్ సాంకేతిక విద్యా బోధకురాలిగా కళాశాలలో కెరియర్ ప్రారంభించి డయింగ్, ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్ పాఠాలు బోధించాను. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా స్వదేశంపై దృష్టి పెట్టాను. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక వస్త్ర సంప్రదాయాలు అధ్యయనం చేశాను. దీంతో అనేక మంది సహకారం అందించి వస్త్రకళల పునరుద్ధరణకు ఒక సంస్థను స్థాపించాం. గణిత శాస్త్ర నేపథ్యం హేమలతలో సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంచింది. మరింత స్థిరమైన ఉత్పత్తి నమూనాల తయారీలో ఆమెకు సాయపడింది. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, హ్యాండ్లూమ్ బోర్డుతో సమయం గడపడంతో హేమలతకు చేనేత కార్మికుల కష్టాలు తెలిసాయి. గ్రామాల్లో చేనేత కార్మిక కుటుంబాలు రుణభారంతో కుంగిపోవటం చూశారు. ఈ క్రమంలో వారి ఆర్థిక స్వేచ్ఛ, ఆత్మగౌరవ పునరుద్ధరణకు స్ఫూర్తిని పొందారు. ఇదే తన కెరీర్ను మలుపు తిప్పింది. I think it's been a wonderful journey over 8 ఏళ్ల మా ప్రయాణంలో ఒకే ఒక్క చేనేత కార్మికుడితో మొదలైన సంస్థ ఇప్పుడు 100 మంది నేత కార్మికులతో అత్యున్నత స్థితికి చేరింది. మహిళలకు సహాయం, ఉపాధి కోసం 2 అంశాలపై దృష్టి పెట్టాం. అందులో ఒకటి ట్రైనర్ టు ట్రైనర్ ప్రోగ్రాంతో మహిళలకు ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ డిజైన్ లో శిక్షణ ఇవ్వటం, అలా వారు ఇంటి నుంచి లాభదాయక ఉపాధి పొందేలా చేయటం. రెండోది బిజినెస్ టు బిజినెస్ మోడల్లోకి వెళ్లడం. go more on B2B. హేమలత చేనేత కళల పరిరక్షణకు చొరవ తీసుకున్నారు. కార్మికులు, రంగులద్దేవారు, చేతి వృత్తుల వారితో కలిసి సహజ రంగులు, వస్త్ర వ్యర్థాలతో నేయడం తరహా సంప్రదాయ పనులను పునరుద్ధరించారు. 2 వైపులా ధరించేందుకు అనువైన మందపాటి బోర్డర్ చీర, పట్టెడ అంచు చీరను తిరిగి పరిచయం చేశారు. తర్వాత కాలంలో గోమీ తెనికి తిరిగి జీవకళ తెచ్చారు. గృహిణుల సంప్రదాయ హుబ్లీ చీర, రాయచూర్, కోదల్, బీదర్, బళ్ళారి, కలబురిగి, ధార్వాడలలో అంతరించిన కొన్ని చేనేత శైలులకు పునరుజ్జీవం పోశారు. గజేంద్రగఢ్లో పునరుజ్జీవ శారీ క్లస్టర్ నెలకొల్పి చేనేతల మనుగడకు భరోసా ఇచ్చారు. This question is about ethical practice. నైతిక, సహేతుక పద్ధతులపైనే ప్రశ్న. మేము సేంద్రియ పద్ధతిలో తీసిన దారాలను ఉపయోగిస్తాం. స్వదేశీ జనపనార, వెదురు, కలప తదితర వినియోగం దిశగా పనిచేస్తున్నాం. పూర్తిగా సహజ రంగులనే వినియోగిస్తున్నాం. మొక్కల ఆకులు, కాండం లేదా పువ్వుల నుంచి రంగులను సంగ్రహిస్తున్నాం. The color is extracted. హేమలత కనుమరుగైన కొన్ని నేత శైలుల పునరుద్ధరణే కాదు, సామాజిక వర్గాల ఉద్ధరణపైనా దృష్టి పెట్టారు. ఒక వ్యక్తి సంకల్పం ఎంతటి సత్ఫలితాలనిస్తుందో ఆమె చూపించారు. అంతరించిపోతున్న అరుదైన చేనేత కళల వ్యవస్థాపకతలను పునరుద్ధరించారు.
My advice to యువ ఫ్యాషన్ డిజైనర్లకు నా సలహా ఏమిటంటే వచ్చిపోయే ఫ్యాషన్ల కోసం మీరు చేయాల్సిన పనులు తక్కువ, కానీ మనం స్వదేశానికి, సాంస్కృతిక వారసత్వానికి సదా రుణపడి ఉంటాం. గ్రామీణ భారతంలో 1-2 గడిపి పల్లెల్లో తయారయ్యే వస్త్రాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఆ సామాగ్రితో ఎలా పనిచేయాలో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. designers. బెంగాల్లో పేదల దరిచేరని వైద్యాన్ని వారి చెంతకు తీసుకెళ్లి ఆరోగ్య భాగ్యం ప్రసాదిస్తున్న డాక్టర్ అరుణోదయ మండల్, అలనాటి చేనేత వస్త్రాల ఖ్యాతిని తిరిగి జాతికి పరిచయం చేసిన హేమలతా జైన్ వేరువేరు రంగాల స్ఫూర్తి ప్రదాతలు, జనహృదయ విజేతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.